కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టంపై రెండో రోజు విచారించింది సుప్రీంకోర్టు. కేంద్ర ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయొద్దని కేంద్రానికి చెప్పింది. అలాగే వక్ఫ్ బోర్డులో నూతన నియామకాలు చేయొద్దని సూచించింది. కౌంటర్ ఫైల్ దాఖలు చేయడానికి కేంద్రానికి వారం రోజుల సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇక వక్ఫ్ సవరణ చట్టంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది కోర్టు. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై వారం రోజుల్లో వివరణాత్మక సమాధానమివ్వాలని కేంద్రానికి సూచించింది. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? మాధురి, ఇంట్రీమ్ ఆర్డర్ సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితమే జారీ చేసింది. దాంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు, ముఖ్యంగా నిన్న జరిగినటువంటి వాదనల్లో ఏవైతే అభ్యంతరాలు లేవనెత్తిందో, ముఖ్యంగా పిటిషనర్లకు సంబంధించి ఉన్నటువంటి అభ్యంతరాలు కావచ్చు, లేకపోతే కోర్టు కూడా ఫైండింగ్ చేసినటువంటి అంశాలకు సంబంధించి, ముఖ్యంగా బోర్డుల్లో వక్ఫ్కు సంబంధించినటువంటి బోర్డుల్లో ముస్లిమేతరుల సంబంధించినటువంటి నియామకాల పట్ల అభ్యంతరం ఉంది. వాటితో పాటు ఇప్పటి వరకు కోర్టులు ఏవైతే వక్ఫ్ ప్రాపర్టీస్గా నోటిఫై చేశాయో, అలాగే వక్ఫ్ ప్రాపర్టీస్గా ఉన్నాయో, దాంతోపాటు వక్ఫ్ బై యూజర్ రిజిస్టర్ అయి ఉన్నటువంటి ప్రాపర్టీస్కి సంబంధించి డీనోటిఫై చేయొద్దు అనేది ఉన్నటువంటి అంశాలు. వాటితో పాటు కలెక్టర్కు సంబంధించినటువంటి విధులకు సంబంధించి ఏవైతే వక్ఫ్ ప్రాపర్టీని నిర్ధారించేటువంటి అధికారం కలెక్టర్లకు కట్టబెడుతూ తీసుకొచ్చినటువంటి కొత్తగా చట్టంలో ప్రొవిజన్స్ ఏవైతే తీసుకొచ్చారో వాటిపైన అభ్యంతరాలు లేవనెత్తింది. ఈ అంశాలపైన నిన్న జరిగినటువంటి వాదనల్లోనే స్టే ఇచ్చేటువంటి అంశాలను పరిశీలిస్తున్నాం అనేటువంటి కామెంట్స్ చేసింది. అయితే వాటిపైన ఈ రోజు జరిగినటువంటి వాదనల్లో ప్రభుత్వ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాతనే స్టేకి సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలించాలనేటువంటి అంశాన్ని చెప్తూనే సుప్రీంకోర్టు నిన్న ఏవైతే అభ్యంతరాలను పిటిషనర్లు లేవనెత్తారో వాటికి సంబంధించి కొత్తగా నియామకాలు అనేది కూడా చేపట్టము. వక్ఫ్కు సంబంధించిన కౌన్సిల్ కావచ్చు, లేకపోతే స్టేట్ కౌన్సిల్ ఉంది, సెంట్రల్ కౌన్సిల్స్ ఉన్నాయి, వక్ఫ్ కౌన్సిల్ బోర్డ్స్ ఉన్నాయి. వాటిలో ముస్లిమేతర సభ్యుల నియామకం సంబంధించినటువంటి అంశాలు కొత్తగా ఎలాంటి నియామకాలు అనేది కూడా చేపట్టమనేటువంటి అంశాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేశారు. దాంతో సుప్రీంకోర్టు తుషార్ మెహతా అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్నారు. దాంతోపాటు ఈ అంశాలకు సంబంధించి ఒక 1 వీక్ గడువు అనేది కూడా కోరారు. వాటన్నింటికి సంబంధించినటువంటి అఫిడవిట్ దాఖలు చేసేందుకు, సమాధానం ఇచ్చేందుకు ఒక 1 వీక్ సమయం కావాలంటూ కూడా అభ్యర్థించినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు 1 వీక్ టైం ఇస్తూనే రీజైండర్లు దాఖలు చేసేందుకు మరొక 5 రోజులు, మొత్తంగా మే 5వ తారీఖుకి ఈ కేసుకు సంబంధించినటువంటి వాదనలు వింటామంటూ హియరింగ్ని వాయిదా వేసింది. అయితే ఆలోపు కూడా ఎగ్జిస్టింగ్ వక్ఫ్కు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ అన్ని అంశాలు కూడా అలాగే ఉంటాయి, కొనసాగుతాయి. కొత్తగా వక్ఫ్కు సంబంధించినటువంటి బోర్డ్స్లో ఎవరికి నియామకాలు అనేది కూడా చేపట్టద్దు అనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తూనే వాటితో పాటు ఇప్పటి వరకు నోటిఫై చేసినటువంటి వక్ఫ్ను సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి ఎలాంటి డీనోటిఫికేషన్ చేయొద్దు అనేటువంటి అంశాన్ని తేల్చి చెప్పింది. వీటికి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం వివరణాత్మకంగా పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలు చేసేందుకు 1 వీక్ టైంనిస్తూ నెక్స్ట్ హియరింగ్ను మే 5వ తారీఖుకి వాయిదా వేసింది. ఇప్పటి వరకు నిన్న జరిగినటువంటి వాదనలో కావచ్చు, ఈ రోజు జరిగినటువంటి అంశాలపైన కావచ్చు, పూర్తి స్థాయిలో నిన్న కూడా ఇదే అంశాలకు సంబంధించి డీనోటిఫికేషన్ చేయొద్దు అనేటువంటి అంశాన్ని చెప్పింది. దాంతోపాటు సభ్యులకు సంబంధించినటువంటి, ముఖ్యంగా వక్ఫ్కు సంబంధించినటువంటి బోర్డుల నియామకాల్లో ఇతర మతస్థులకు సంబంధించినటువంటి వారిని సభ్యులుగా చేర్చేటువంటి వెసులుబాటుని కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టంలో ఉంది. దానికి సంబంధించిన అంశాలపైన సుప్రీంకోర్టు నిన్న కీలక ప్రశ్నలు అనేది కూడా సంధించింది. ఇతర మతస్థులకు సంబంధించి, ముఖ్యంగా టీటీడీ లాంటి బోర్డులలో ఇతర మతస్థులకు అవకాశం కల్పిస్తారా అనేటువంటి క్వశ్చన్ రేజ్ చేసింది. ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో కూడా కొత్తగా ఈ రోజు జరిగినటువంటి వాదనల్లో కూడా పూర్తి స్థాయిలో నెక్స్ట్ హియరింగ్ వరకు కూడా ఎలాంటి నియామకాలు అనేది కూడా చేపట్టమంటూ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తుషార్ మెహతా సమాధానం ఇచ్చారు. దానికి సంతృప్తి చెందినటువంటి ధర్మాసనం నెక్స్ట్ హియరింగ్ వరకు కూడా స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు స్టేటస్ కో అనేది కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని అయితే స్పష్టంగా చెప్పింది మాధురి.